హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇన్స్టాగ్రామ్లో ఈ సాంగ్ చాలా ట్రెండింగ్లో ఉంది కదా. ఫస్ట్ అయితే డెమో వీడియో అయితే చూడండి. సో డెమో వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఫుల్ సాంగ్తో వీడియో చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై ట్యాప్ చేస్తే అలర్ట్ పోర్షన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. ఇంటర్ఫరెన్స్ అయితే ఇలా వస్తుంది. ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకుని కార్నర్లో ఒక సింబల్ కనిపిస్తుంది, దానిపై ట్యాప్ చేసి కెమెరా బటన్ అయితే ఆన్ చేసుకోండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలో క్రెడిట్ అయితే వస్తుంది. ఇక్కడైతే టెక్స్ట్ లైన్స్ కనిపిస్తుంది కదా, వాటికి ఎలా ఫాంట్ యాడ్ చేసుకోవాలో చూస్తాం. ఫస్ట్ అయితే ఒక టెక్స్ట్ లైన్ పై ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి యువర్ ఫాంట్స్ పై అయితే ట్యాప్ చేసి 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ పై అయితే ట్యాప్ చేయండి. డిస్క్రిప్షన్లో అయితే నేను ఒక ఫాంట్ ఇస్తాను, అదైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ అయితే వచ్చి అన్ని టెక్స్ట్ లేయర్స్కి అయితే ఆటోమేటిక్గా అయితే ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది. ఇక్కడైతే ఒక పిఎన్జీ లేయర్ కనిపిస్తుంది కదా, దానికైతే ఇమేజ్ అయితే ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తా. ఫస్ట్ అయితే బ్యాక్ అయితే వచ్చేయండి. అలర్ట్ మోషన్ అయితే క్లోజ్ అయితే చేసేయండి. ఇమేజ్కి ఎలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలో నేను చాలా వీడియోస్లో చెప్పాను, కానీ ఇప్పుడు మళ్ళీ చూపిస్తే చూడండి. ఇప్పుడైతే గూగుల్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ అయితే సెర్చ్ బార్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ పై అయితే ట్యాప్ చేయండి. సెకండ్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోండి. అప్లోడ్ ఇమేజ్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి మీ బ్యాక్గ్రౌండ్ ఏ ఇమేజ్కి అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. పైన అయితే డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ సింబల్ మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్రీ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే గ్యాలరీలోకి అయితే ఇమేజ్ అయితే సేవ్ అయిపోతుంది. ఇప్పుడైతే ఈ పిఎన్జీ లేయర్ పై అయితే ట్యాప్ చేసి కలర్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసి మన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్న ఇమేజ్ పైన ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా అయితే ఇమేజ్ అయితే యాడ్ అయిపోతుంది. ఇక్కడైతే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే క్లిక్ చేసి ఇక్కడైతే స్కేల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి ఇమేజ్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి, లేకపోతే మన ఛానల్ వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మిస్ అయిపోతాయి. అలాగే వీడియోకి అయితే చిన్న లైక్ అయితే చేయండి. మళ్ళీ అయితే చెప్తున్నా, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇమేజ్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే బ్యాక్ వచ్చి మనం ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాం కదా, ఒకసారి అయితే ఇమేజ్ కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఇక్కడైతే హెడ్ పై అయితే ఒక ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా, దాన్ని అయితే ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను. కొంచెం పైకి అయితే స్క్రోల్ అయితే చేయండి. ఇక్కడ లేయర్ పై అయితే ట్యాప్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి మీకు నచ్చినట్టుగా అయితే. ఇక్కడైతే యారో కనిపిస్తుంది కదా, దాన్ని కూడా మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి అయితే వెళ్ళి అడ్జస్ట్ అయితే చేసుకోండి మీకు కావాలంటే. సో ఎడిటింగ్ అయితే చూసారు కదా, ఎడిటింగ్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయో అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. వీడియోకి అయితే చిన్న లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని అయితే షేర్ చేయండి. నెక్స్ట్ అయితే మీకు ఏ సాంగ్తో ఎడిట్ కావాలో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.